సుంతి ఆపరేషన్ అంటే ఏంటి? దీన్నే మనం కథన అని సర్కంసిషన్ అని అంటుంటాం. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మగవారిలో యొక్క అంగం యొక్క ముందలున్న చర్మం ఏదైతే ఉందో, ఆ చర్మాన్ని ఆ ముందలున్న పార్ట్ ఆఫ్ ద స్కిన్‌ని తీసేయడాన్ని సుంతి ఆపరేషన్ అంటుంటాం. ఇంతకుముందు చూసుకుంటే సుంతి ఆపరేషన్‌కి ట్రెడిషనల్ మెథడ్‌లో చాలా రకాల మెథడ్‌లున్నాయి. రింగ్ మెథడ్ అని చెప్పేసి, అలస్కన్ క్లాంప్ అని, ఓపెన్ సర్కంసిషన్ సర్జరీలని ఉన్నాయి. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే స్టాప్లర్ సర్కంసిషన్. దీన్ని మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో కేఎస్ఆర్ అనే బ్రాండెడ్ స్టాప్లర్‌తో వాడుతున్నాము. మిగతా స్టాప్లర్‌తో చూసుకుంటే ఇది కొంచెం యూనిక్ స్టాప్లరు. దీనిలో కొంచెం పెయిన్ తక్కువుంటుంది. చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. బ్లీడింగ్ గానీ, వాపు గానీ ఇట్లాంటివేవి ఉండవు. ఈ సర్జరీ జస్ట్ 5-10 మినిట్స్‌లో అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏందంటే అనస్థీషియా అనేది ఇంతకుముందు పాతకాలంలో చూసుకుంటే గనక స్పైనల్ అనస్థీషియా ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు దీనికి చిన్నగా ఒక అంగం యొక్క ముందల భాగం ఏదైతే ఉందో ఆ భాగానికి మాత్రమే మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల జస్ట్ 10 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. దీనికి ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. కేవలం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. సో, అట్‌లీస్ట్ రాత్రిపూట ఒక 3, 4 సార్లు మిడ్‌నైట్ లేవడం వల్ల ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతుంటాయి. ఎందుకంటే డే అంతా కంట్రోల్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది. కానీ మిడ్‌నైట్ పడుకున్నప్పుడు నిద్రలో వచ్చే ఎరెక్షన్స్‌ని మనం అవాయిడ్ చేయలేం. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే 12-6 మధ్యన ఒక 3, 4 టైమ్స్ లేసి ఒక 2 మినిట్స్ మీరు స్పెండ్ చేసి అటు ఇటు తిరిగితే గనక ఆ ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతాయి. సో, ఎరెక్షన్ అవ్వకముందు లేస్తే బెనిఫిట్ ఉంటుంది. ఆల్రెడీ ఎరెక్షన్ అయ్యాక లేస్తే బెనిఫిట్ ఉండదన్నట్టు. కాబట్టి ఒక 2 వీక్స్ వరకు ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక 4 వీక్స్ వరకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదు. ఎందుకంటే కంప్లీట్‌గా హీల్ అవ్వడానికి అట్‌లీస్ట్ 4 వీక్స్ టైం పడుతుంది కాబట్టి చాలామంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు. వన్స్ రింగ్ పడిపోయి అతుక్కోగానే ఇమ్మీడియేట్ ఇంటర్ కోర్స్ చేయంగానే అక్కడ హార్డ్‌గా ఫార్మ్ అవ్వదు కాబట్టి ఒక్కొక్కసారి చిట్లిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. క్రాక్స్ ఫార్మ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఇట్లా ఎవరికైనా ఫైమోసిస్ కానీ, బెలనైటిస్ కానీ, బెలనోపాస్థైటిస్ కానీ, బీఎక్స్‌ఓ కానీ ఎవరికైనా సింపుల్‌గా చర్మం టైట్ ఉన్నా, హైజీనిక్ కావాలనుకున్నా ఈ సుంతి ఆపరేషన్ వితిన్ 10 మినిట్స్‌లో చేసుకోవచ్చు. కంప్లీట్ పెయిన్‌లెస్‌గా. థాంక్ యూ వెరీ మచ్.